నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అంతేకాదు, చైనాను వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకుపోతున్న అత్యధిక జనాభా గల దేశం. మొన్న మధ్య ఎన్నికలకి ముందు ప్రధాని నరేంద్ర మోదీని సుప్రసిద్ధ టీవీ షో హోస్ట్ రజత్ శర్మ ఒక ప్రశ్న అడిగారు. ప్రపంచాధినేతలైన బైడెన్, పుతిన్ లాంటి అత్యంత పవర్ఫుల్ లీడర్స్ని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారు అని. దానికి మోదీ, నేను ఎప్పుడైతే 145 కోట్ల జనాభా గల దేశ ప్రధానిగా వారి ముందు నిలబడతానో అందరు వ్యక్తులు, అన్ని శక్తులు నాకు చాలా చిన్నగా కనిపిస్తాయి అన్నారు మోదీ. ప్రతి భారతీయుడికి ఇది ఎంతో గర్వంగా అనిపించే విషయం. నిజమే కదా, ప్రజలే సంపద. అందులోనూ యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న జనాభా కూడా మనదే. వీటికి తోడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎకానమీ మనది. డెమోక్రసీని ఎక్కడా విడవకుండా దశాబ్దాలుగా ముందుకు సాగుతూ నేడు ఇక్కడికి వచ్చాం. అయితే ప్రజాస్వామ్యానికి పెద్ద పరీక్ష ప్రతి 5 ఏళ్లకొకసారి ఎన్నికల రూపంలో వస్తుంది. గతంలో బ్యాలెట్ పేపర్ల జమానాలో రిగ్గింగులు, బూత్ క్యాప్చరింగులు, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోయటాలు, నకిలీ బ్యాలెట్ పేపర్ల తయారీ, ఇలా రకరకాల క్రైములుండేవి. క్రమంగా వాటిని అధిగమించి ఈవీఎంల బాట పట్టాం. పని త్వరగా అవుతోంది, లెక్కింపు త్వరగా ముగుస్తోంది, ఫలితాలు వెంటనే వెల్లడవుతున్నాయి. ఇదే బ్యాలెట్ పేపర్ వ్యవహారమైతే పెరిగిన జనాభా దృష్ట్యా బాక్సుల రక్షణకి, లెక్కింపుకి ఎన్ని వనరులు, ఎంతెంత సిబ్బంది ఖర్చవుతాయో ఊహిస్తేనే దడపుడుతుంది. అయినప్పటికీ ఎన్నికలు ముగిసిన ప్రతిసారి ఓడిన వర్గం ఈవీఎంల్లో కుట్ర జరిగిందని ఆరోపిస్తూనే ఉన్నారు. తెలుగునాటే తీసుకుంటే 2019లో తెదేపా ఘోరంగా ఓడినప్పుడు చంద్రబాబు నుంచి చాలా మంది తెదేపా నాయకులు ఈవీఎంలు మోసం అంటూ గొడవ చేసి బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇప్పుడు అత్యంత దారుణంగా ఓడిన వైకాపా శ్రేణులు అదే ఈవీఎం హ్యాకింగ్ గురించి ఆరోపిస్తున్నాయి. ఎవరి నమ్మకం వాళ్ళదైపోయింది. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళని తొండాట ఆడారని అనడం సర్వసాధారణం. అంతెందుకు, పరీక్షలు రాసి మంచి మార్కులు ఆశించిన విద్యార్థులు కూడా మార్కులు తక్కువ వచ్చేసరికి రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటారు. అది వాళ్ళ మీద వాళ్లకున్న నమ్మకం. పేపర్ దిద్దిన వాళ్ళ మీద అపనమ్మకం. అదే ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరు రీకౌంటింగ్ అడగరు, సైలెంట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అన్ని మార్కులు ఎలా వచ్చాయో వాళ్ళకే తెలియకపోయినా. అలా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ వెసులుబాట్లు విద్యార్థులకు ఉన్నట్టుగా రాజకీయ అభ్యర్థులకి ఉండవా? ఈ ప్రశ్నకి సమాధానం ఎలక్షన్ కమిషనే చెప్పాలి. ఈవీఎంల్లో అవకతవకలు, తప్పిదాలు, హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయని రాజకీయ నాయకుల నుంచి మీడియా సంస్థల వరకు అనేకమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వివరణ ఎందుకు ఇవ్వదు? ది వైర్ సంస్థ ఈ విషయంపై సమగ్రమైన రీసెర్చ్ నివేదికను కూడా ప్రచురించింది. అసలు ఈవీఎంలు ఎక్కడ తయారవుతాయి, ప్రభుత్వానికి వాటిపై పూర్తి కంట్రోల్ ఎలా ఉంటోంది, ఎలక్షన్ కమిషన్ పాత్ర ఎంతవరకు ఉంటోంది, వాటిల్లో ఉండే చిప్స్ ని ఎలా మార్చే అవకాశం ఉంది, ఇలాంటివెన్నో విషయాలు ఆ సుదీర్ఘ వ్యాసంలో ఉన్నాయి. దీనిపై స్పందించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆశించిన రీతిలో స్పందించలేదు. అసలు ఎన్నికల కమిషన్ అనగానే భారతీయులకు గుర్తొచ్చే ఏకైక పేరు టిఎన్ శేషన్. ఏ ప్రభుత్వానికి భయపడకుండా, ఏ ప్రలోభానికి చిక్కకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడాయన. అందుకే ఆయనకి ఆ హీరో ఇమేజ్. మరి ఆ స్థాయిలో తర్వాత ఎంతమంది ఎలక్షన్ కమిషనర్లు మనకు తెలుసు. ప్రజలకు అనుమానాలున్నప్పుడు వారి పక్షాన కదా నిలబడి సమాధానాలు చెప్పి అనుమానం నివృత్తి చేయాలి ఎలక్షన్ కమిషన్. పత్రికలు, మీడియా అంటే ప్రజల వాయిస్ వినిపిస్తున్నవే కదా. మరి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఎందుకు లేదో తెలియదు. పోనీ సరే, రాజకీయ నాయకులు ఓటమిని తట్టుకోలేక విమర్శిస్తున్నారనుకుందాం. పత్రికలు కూడా గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి మాట్లాడుకున్నాయనుకుందాం. మరి ఎవరికీ సంబంధం లేని ఎలాన్ మస్క్ ఆరోపించినప్పుడు కూడా వదిలేద్దామా? ఏంటట అతని గొప్ప అని అడిగితే వాళ్లంత అజ్ఞానులు మరొకరు ఉండరనుకోవాలి. ఎలాన్ మస్క్ ఒక టెక్నాలజీ జైంట్. ఇండియాలో అయితే ఫార్మా స్పెల్లింగ్ చెప్పలేనివాడు ఫార్మా రంగ దిగ్గజం అయిపోవచ్చు. పత్తి ఎక్కడ పండుతుందో తెలియనివాడు టెక్స్టైల్ జైంట్ అయిపోవచ్చు. వైమానిక శాస్త్రం తెలియనివాడు ఏవియేషన్ వ్యాపారి అయిపోవచ్చు. కానీ ఎలాన్ మస్క్ అలా కాదు. అతనికి టెక్నాలజీ, కృత్రిమ మేధ, సోలార్ ఎనర్జీ, కంప్యూటర్ నెట్వర్క్, చిప్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, స్పేస్, ఇలా అనేకమైన అంశాలమైన విపరీతమైన పట్టు, ప్రావీణ్యం ఉన్నాయి. అతను ఒక జీనియస్ అని ప్రపంచమే కొనియాడుతోంది. అలాంటి వాడు చెప్పినా కూడా ఏడిసాడ్లే అని కొందరండం, ఎలక్షన్ కమిషన్ కూడా అసలు విననట్టుగా పెడచెవిని పెట్టడం అనేవి అనుమానాల్ని మరింత పెంచుతున్నాయి. ఎలాన్ మస్క్ కి తన ఎలక్ట్రిక్ కార్స్ వ్యాపారం పెట్టుకోవడానికి మోదీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అందుకే ఇలా ఈవీఎంల గురించి మాట్లాడుతున్నాడు అని కొందరు బీజేపీ వాళ్ళు అంటున్నారు. అది విని కొందరు జనం ఓహో అలాగా అని నమ్మి కూర్చుంటున్నారు కూడా. కానీ అసలు ఎలాన్ మస్క్ అన్నది భారతదేశంలో జరిగిన ఎన్నికల గురించి కానే కాదు. తాను ట్వీట్ చేసింది
ప్యూర్టో రీకో దేశంలో జరిగిన ఎన్నికల గురించి. అక్కడ జరిగిన విషయాన్ని గమనించి ఈవీఎంల్ని తక్షణం వదిలించుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనుషులే కావచ్చు, చాలా ఈజీగా వాటికి హ్యాక్ చేయొచ్చు. ఆ అవకాశం తక్కువే అయినా రిస్క్ మాత్రం చాలా పెద్దది అని ట్వీట్ చేశాడు ఎలాన్ మస్క్. దీని చుట్టూనే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రభస జరుగుతోంది. ఎలాన్ మస్క్ వేరే ఏదో దేశంలోని ఈవీఎంల గురించి చెబితే భారతదేశంలో ఎందరో గెలిచిన పార్టీల నాయకులు గుమ్మడికాయ దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు. ప్యూర్టోరికో దేశ జనాభా తిప్పి కొడితే 32 లక్షల మంది, అంటే కేవలం ఒక్క మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అంతా. అంతటి జనాభాకి బ్యాలెట్ పేపర్లతో కథ నడుపుకోవచ్చు కావాలంటే. వాళ్ళకి ఆ ప్రత్యామ్నాయం పెద్ద కష్టమేమీ కాదు. కానీ 145 కోట్ల జనాభా గల మన దేశానికి అంత తేలిక కాదు. ఈవీఎంలో పొరపాట్లు జరిగే పరిస్థితుల్ని వివరించుకుని ఆ తప్పులు జరగకుండా టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్రజలకి పూర్తి పారదర్శకతతో ఈవీఎంలపై ఎన్నికలు జరగాలి. అందరూ కోరుకుంటున్నది అదే. ఇక్కడ మరొక వాదన ఉంది. ఈవీఎంలు కావాల్సినట్టుగా మ్యానిపులేట్ చేసుకునే మాటైతే మరి అయోధ్యలో బీజేపీ అభ్యర్థి ఎందుకోడాడు? యూపీలో ఆశించిన సీట్లు ఎందుకు రాలేదు? తమిళనాడులో అన్నామలై ఎందుకోడాడు? ఇలాంటివన్నీ అడుగుతున్నారు. దానికి కౌంటర్గా కొందరు ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం ఉంటుందో అక్కడ ఏమీ చేయకపోయి ఉండొచ్చు. డౌట్ ఉన్న చోట మాత్రం చేసుకుని ఉండొచ్చు. డౌట్ వస్తుందేమో అనుకునే చోట చేయకుండానూ ఉండొచ్చు. ఒక్కోసారి అనుకున్నట్టే చేసినా ఎక్కడో బెడిసి కొట్టి వ్యతిరేక ఫలితము వస్తుండొచ్చు. ఇలాంటిదేదో జరుగుతోంది. అనుమానాలైతే ఉన్నాయి. అన్ని చోట్ల ఫెయిర్ ఎలక్షన్ మాత్రం కాకపోవచ్చు అంటున్నవారు ఉన్నారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అనుకున్నప్పుడు ఆ ప్రజలకి సవివరంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత సిస్టమ్కి ఉంటుంది. ఎక్కడా సమాధానం రాకపోతే సర్వోచ్చ న్యాయాలయాలకి వెళ్ళడం మామూలే. కానీ ఎన్నికల విషయంలో మాత్రం ఆ సర్వోన్నత శక్తి కూడా ఎన్నికల కమిషన్ చెప్పిందే ఫైనల్ అంటోంది. అది పరిస్థితి. ప్రతి పౌరుడు ఎలాంటి జీవితం గడుపుతున్నా, ఎవరి దగ్గర మోసపోతున్నా 5 ఏళ్లకొకసారి వేసే ఓటు విషయంలో మోసపోననే అనుకుంటాడు. అక్కడ కూడా ఏదో మోసం జరుగుతోందన్న అనుమానం వస్తే జీర్ణించుకోలేడు. ఆ భావనే కనుక కలిగితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అంతేకాదు, భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ అయినా అదంతా ఉత్తిదే, అంతా ఈవీఎంల గోల్మాలే అని ప్రపంచ దేశాలు అనుకుంటే అంతకంటే తలవంపులుండవు. అందుకే ప్రజల మనోభీష్టం దృష్ట్యా, ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రజాస్వామ్య కీర్తి దృష్ట్యా ఎన్నికల కమిషన్ అందరినీ కన్విన్స్ చేసే విధంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. అంతా బాగానే ఉందనుకుంటే ఇలాగే కొనసాగిపోవచ్చు. పైగా ఈ కసరత్తు వల్ల ప్రపంచంలో ఈవీఎంలు వాడుతున్న దేశాలన్నీ ఒక్కసారిగా మన దేశం వైపే చూస్తాయి, మనం చెప్పేదే వింటాయి. ఆ అవకాశాన్ని వదులుకుంటే ఎలా? ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.